ఇప్పుడు మిత్రులారా నేను ఒకటే అంటున్నా, ఈ సోషల్ మీడియాలో వీళ్ళకి ఎవరికి కొట్లాటలు ఉండే బేసిక్గా, ఎవరు తిరగబోరు, మంచిగా ఉంటారు వీళ్ళు. ఇప్పుడు సత్య దగ్గర పోతారు, బాగుంటారు. ఉప్పల్ బాలు వస్తాడు, స్వాతి గారు వస్తారు, వాళ్ళందరూ మంచిగా తింటారు, ఎంజాయ్ చేస్తారు, బాగుంటారు. కానీ ఈ మొత్తం గ్యాంగులో ఒక కర్పూరం గాడు ఉన్నాడు. ఆ కర్పూరంగాన్ని 100% విత్ ఇన్ షార్ట్ టైం ప్రూఫ్లతో సహా లాగి మీడియాకి ఆ కర్పూరాన్ని ఇట్లా వెలిగించేస్తారు. కావాలంటే చూడండి. కాకపోతే వీళ్ళందరూ మంచిగా ఉంటారు. మళ్ళీ ఇంట్లో పాపం ఆయన సత్య గారు కూడా బాగానే మిమ్మల్ని మేనేజ్ చేస్తాడు, మంచిగా ఏదో ఇంటర్వ్యూలు ఇప్పిస్తాడు, మీకు ఫుడ్ పెడతాడు, ఇంట్లోకి పిలిపిస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు, ఏదో మిమ్మల్ని సోషల్ మీడియాలో అనేది బ్రతకనిస్తాడు. ఫుడ్ పెట్టి వీడికి దానికి తినలేదు పెడతాను అన్నాడండి. అది నా వరకు వచ్చింది. అర్థమైందా? నువ్వు తిన్నా మళ్ళీ అసలు ఏముండదు. మొన్న ఏదో కొట్లాడే వీడియో వచ్చింది, సీరియస్ గా స్టేటస్ అది ఏందమ్మా కొట్లాడుకున్నట్టు వీడియో? మీరు సత్య నువ్వు ఏదో జోక్ అది అదే అది అప్పటికప్పుడు మా యూస్ వస్తుంది, మా తను ఇంకొక నన్ను కొట్టింది యూస్ వస్తుందని మళ్ళీ చెబుతుంది. అలాగే నాకు కూర్చోతున్నా ఇలా కూర్చున్నాను, ఇలా రేపెత్తున్నాడమ్మా. నేను ఏం చేయలేదు అసలు చెప్పు, ఆ పరిస్థితులు ఏం చేయలేదు అసలు. పట్టణం మంచం వేసేసాడు. ఇంకా ఏడు వరకు చేయలేకపోతున్నాడు అండి. అప్పుడు ఇక్కడ ఇలా ఏ విధంగా చేయలేకపోతాం, ఇలా పట్టిస్తున్నాడు గట్టిగా. ఇంక నేను ఎక్కడ కదా బంధించితే అది తప్పు కదా. అలాగే చేయలేని తర్వాత చెప్పాను, లక్ష్మమ్మ యూస్ వస్తాయని చేస్తాను. యూస్ వస్తే అలాంటి చెప్తావా? తప్పు కదా. నాకు ముందు నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు ఏమి లేకుండా వచ్చేసి నేను రేపెత్తున్నాడు. నేను ఏం చేయను, పడేసాను మంచం మీద. ఇంకా లెగలేకపోతున్నాడు. ఇలా లెగలేనప్పుడు నేను నుంచున్నాను, మామూలుగా నా మీద ఆడే నుంచునేటప్పటికి వెనకాల వచ్చేసి ఇలా పట్టేస్తున్నాడు గట్టిగా. ఇంకా 2 చేతులు పెద్ద అయిపోయింది. ఇంకేమిటప్పుడు నేను ఇప్పుడు వీళ్ళందరిలో నువ్వు ఒకటి జాతకం ఈ మధ్యలో వాడి బాడీని చూసి వాడి వాళ్ళకన్నా చూసి వాడికి లేస్తుందో లేవదో చెప్తానమ్మా అంటున్నావు అంటే ఏంటమ్మా? చెప్తాను. అది నేను నేర్చుకున్నాను, చెప్తాను కూడా. నేను చదివాను బుక్కులు. నాకు సూచనలు డాక్టర్, నన్ను డాక్టర్ పల్లెటూరులో చెయ్యాలని టెస్ట్లు అన్ని కూడా బుక్స్ అన్ని కూడా చదివించారు. మా నాన్నగారు మా అమ్మాయిని బయటకు పంపడం అని ఆలోచించారు. నాకు అన్ని తెలుసు. నేను చెప్పేస్తాను. నేను పబ్లిక్ గా చెప్తాను. ఈ వీడియోలో కూడా ఎవరు చెప్పండి చెప్పు, నేను చెప్తాను. ఇప్పుడా ఎవరు చెప్పండి, మా కెమెరా మీద చెప్పు. వాడిగా అసలు ఆడు సిగ్గుపడతానే ఉంటాడు, లేగలేదు. అర్థమైందా? మరి ఇతను నెమ్మదిగా గోగుతాడు, గోగు ట్రై చేస్తాడు. తనకు 3 వచ్చినా ట్రై చేస్తాడు. అదేనా? సాయి అంటే మామూలుగా ఫ్యామిలీ టైప్. లేదు సాయి ఏమో అన్నారమ్మా. నేనేమన్నాడు? పుగారేస్తాను చెప్పాడు. నాకే తెలుసు, నాకు చెప్పేది. సాయి పని చేస్తా ఓకేనా? నాగా పని ఈయన విషయం ఈయన పెడితే రోజు చెప్పనని నేను రోజు చెప్తున్నాను కదా. ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఒకరోజు డైరెక్ట్ వీడియో పెడతాను. ఆయన అంటే ఓకేనా? ఈయన జమ్మ పర్ఫెక్ట్ ఇట్లా నేను అంటున్నాను అంతే. ఆయన అలాగంటాడు, చూపించేస్తాడు రా అంటాడు. అంతే అంతవరకునే. ఎందుకు ఎక్కడ నేర్చుకున్నావు నాటు వైద్యం? వేర్ల సీతానగరం కోల్గేట్ పేస్ట్ పావనక్కడ అప్పుడు చెప్తుందేమో. పావనక్కడ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పావుతుందా? అయ్యో మరి పావుతాను. అక్కడ పావుతే అప్పుడే అక్కడ పామి ఇక్కడ పంపించాను జనం. నేను చెప్పాను. మాస్టర్ కూడా నేను చెప్పాను. మాస్టర్ టాబ్లెట్ తీసుకుంటాను రోజు కూడా. ఎందుకు మాస్టర్ ఏంటి అలా ఏమనుకోకుండా నాకు చాలా సిగ్గుగా ఉంది, నేను చెప్పలేకపోతున్నానంటే. అయ్యో డాక్టర్ చెప్పడమ్మా, నువ్వు చెప్పంటే నేను ఎలా నేర్చుకున్నానంటే మరి చెప్పమ్మా అన్నాడు. అంగులు మన 2 రోజులు 3 రోజులు వెళ్ళకపోతే యోనిలో ఇలాగా చేయి పెట్టుకుని ఇలా తీసేయాలి పెంకుల్ని. తెలుసా? ఇందులోని బొక్కలో ఏమిటండి మీరు మాట్లాడేది? బొక్కలోంచి అంగుళం పెట్టి తీసేస్తే పెట్టింగ్లు అంటే ఇంత రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు లోపల ఉన్నదంతా కూడా బయటికి బయటకు వస్తుంది. అది అడ్డు వచ్చేస్తుంది. తెలుసా? గట్టిగా ఉగ్గ పెడితే బ్లడ్ వస్తుంది. ఒక్కసారి బ్లడ్ పడ్డందంటే జీవితాంతం బ్లడ్ పడతానే ఉంటుంది. ముక్కు అన్నాడు ఇంకా బ్లడ్ పడుతుంది. దానికి అప్పుడు నుంచి తెలుసా? లక్ష్మమ్మ డాక్టర్ అయితే చాలా బాగుండు, నాకు చక్కగా చేసి నాకు టాబ్లెట్లు ఉంటాం మానేసి ఎంతో మంది చెప్పాడు. కానీ మార్కెట్ వాళ్ళు ఖాళీ ఉండదని చెప్పి మరి నువ్వు అట్లాంటి బిజినెస్ అని పెట్టవచ్చు కదా? నాకు ఎందుకమ్మా, నాకు అలాంటి బిజినెస్ ఆయుర్వేద డాక్టర్ అమ్మా. మరి అందుకే మా నాన్నగారు వద్దు నాకు బయటకు పంపలేదు. మరి అందుకే నన్ను వదిలేసిన వల్ల నాకు బెంగ లేకుండా యూట్యూబ్ రావడం, ఈ లొల్లి పెట్టడం, ఏంటి నన్ను తప్పంటే నేను లొల్లి చేస్తాను. అంతేకాదు నేను ఏమి ఎవరి జోడికి ఎవరిని ఆశించాను. డబ్బులు లేకపోతే నేను సీతాలను పండిస్తాను, చేస్తే తెచ్చుకుంటాను, బీరో కాలం తెచ్చుకొని తెచ్చుకుంటాను. అంతే. నాకు ఇవ్వాల్సింది కదా అడుగుతాను. ఏమేమి వైద్యం చేస్తుంది మెడిసిన్?
ఏమేమి మీకు తెలుసా ఏమేమి వీడియో చూడటం నన్ను అడుగు రక్త విరోచన ఆగడానికి కానీ అలాంటి నేను ఏమి చేయను అసలు. ఎట్లా పడితే రాలేసి కొట్టడానికి గుడ్లో నీ రాయేసి కొడితే నీ పీక్ తీసి అప్పుడు తగిలితారు. వైద్యం చేస్తుంది. అవునా? అట్లనే ఈ వైద్యాలు చేస్తూ మంచిగా ఉంది పాపం, మంచిది మంచిగా ఉంటుంది. రాదు గర్భసంచికి సిల్ వెళ్ళిపోతే అది అంటించుకుంటూ సీనియర్ డాక్టర్ పుస్తకం దొరకలే అప్పుడు చిల్లడిపోవడమే హోమియోపతి నేర్చుకున్నాను చెప్పేది. పెద్ద సీనియర్ డాక్టర్ నేనేం చెప్పలేదు. స్పెల్లింగ్ చెప్పు ఇంగినే పెంగిచ్చాను నంగానికి పెంగెట్టాను చెప్పు చెప్పు ఇంగినే పెంగెట్టాను ఇంగి సుంగలో నంగవేదు దాని తగ్గపడ్డా ఇంకొంటుంది చెప్పు దాని చెప్పు స్పెల్లింగ్ నీకే వచ్చి అని అనుకోకు, నాకు వచ్చి స్పెల్లింగ్ చెప్పు. నేను ఇప్పుడు చెప్పాను దాన్ని చెప్పు ముందు నీ సోల సరిగ్గా చూసుకో, తప్పపడకుండా దాన్ని టైట్ గా ఉండక మందులు వాడు అప్పుడు నేను చెప్తాను సమాధానం. పెద్ద దాన్ని ఏమంటారు గంగాలానికి సిమెంట్ వేసి ట్యాప్ వేసి నీళ్ళు తీసుకో. సిమెంట్ వేసుకునే ఉన్నాను. తేరుపట్టు పట్టినట్టు పొల్లు కట్టేస్తే మొత్తం అంటే మరి తేరుపట్టు ఉండదు, నువ్వు వేసింది ఎక్కడ పెట్టాలని సరే అయితే అమ్మ నాతో పెట్టుకోకుండా నీకు తెలిసిన విద్యల్లో అతి మంచి ముఖ్యమైన విద్య ఏమి? కాదమ్మా, మీకు తెలిసినటువంటి విద్యల్లో, విద్య అంటే ఇప్పుడు వంటలు వండుతారు, జూనియర్ ఆర్టిస్ట్, డాన్సర్, యాక్టర్, ఇన్ని చేస్తారు. ఇప్పుడు లాస్ట్ చివరికి డాక్టర్ అంటున్నారు ఈరోజు. ఏది అన్నారు అమ్మా? హోమియోపతి నన్ను ఒక డాక్టర్ మానసికంగా బెంగ పెట్టుకోకుండా లక్ష్మి గారిని నాకు నేర్పారు 3 నెలలు. మా నాన్నగారు కూడా బయటికి పంపుతానన్న తర్వాత మన్యుల్లోకి వెళ్ళాలి. ఏంటంటే వాళ్ళ వరకు సీర కట్టుకుని ఉంటారు, బాగా పూర్వంలో ఉంటారు. నాకు వాళ్ళకి నచ్చదు అసలు. అయినా మా నాన్నగారు దాన్ని బయటికి పంపను మా పాపనే అన్నారు. మరి నేర్చుకున్న బుక్లన్నీ ఉన్నాయి కదా అవి. మరి ఈ షూటింగ్ కూడా నేను ₹1,00,000 ఖర్చు పెట్టి వచ్చాను. సంపత్ గారు తీసుకొచ్చారు, 60,000 ఇచ్చాను అయిపోయింది. మరి ఎవరు నేర్చుకున్నారు చూపించు, ఆర్టిస్టులు ఎవరు నేర్చుకున్నారు చూపించు. నేను నేర్చుకుని వచ్చాను. మరి ఒక మంచి చచ్చిపోయారు. ఏమి దేనికి మెడిసిన్ ఇస్తావు అంటే ఐడియా దేనికి ఉంది? దేనికి ఏంటి మన జపాకి రేట్లకి రోజు వెళ్ళకపోతే చెప్పాను ఐడియా. మనిషిని చూస్తే ఆ మనిషి ఎటువంటి వాడో నేను చెప్తాను. ఇప్పుడు నాకు చెప్పమ్మా, నా గురించి చెప్పు. నీ పుష్కలంగా లేచిపోతుంది. ఆకి వచ్చిన అమ్మాయి వచ్చిన అబ్బో దెబ్బలే ఇంకేం చెప్పండి. నాకేమో రోగాలు ఓల్డ్ కూడా నీవే పడిపోతారు. అయ్యో నాకేందమ్మా, నేను గుండె వేసుకొని ఉన్నదమ్మా, నీలో కళ ఉన్నది, నీ పడిలో సేవ ఉన్నది. మరి ఈయనకు లేదంటావు? ఆయన లేదు, నేను చెప్తున్నాను. ఇంకేం చెబుతావు? నీ ఛానల్ ఏందమ్మా? ఎస్ఆర్కే కనకం. నీ ఛానల్ అయితే సరే, ఛానల్ పోయేటప్పుడు సిన్సియర్ గా ఇగో ప్రజలారా, మీరు కామెంట్లు పెట్టిన కామెంట్లే వాళ్ళకి చదివించుకొని కావాలంటే పక్కన ఈమెకు చదువు వస్తుంది, కామెంట్లు చదవనికి వస్తుంది కానీ చదువు రాదు. నేను చదవను అసలు. ఏ కామెంట్ బాబాను ఒట్టికి ఇప్పుడు నేను చదవలేదు. మాస్టర్ కూడా చదివారు కదా, అమ్మా ఎదవలో నీకు ఎందుకు చదువుకో తలనొప్పి అప్పటి నుంచి కూడా చదువుతా. అయితే ఇది ఒకటమ్మా. రెండో విషయం, సీరియస్ విషయం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో అన్న లేదు నేను చిన్న పిల్లలను తిట్టడం మహాపాపము అనేది నీకు క్లియర్ గా తెలుసు. నీతో గొడవైనా ఆమెతో గొడవైనా, నిన్ను కొట్టిరు ఆమెను కొట్టిరు, అన్న అయిపోయింది. మళ్ళీ కూడా లక్ష్మమ్మ అయితే నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆవిడ సొంతంగా అయితే అని ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ గొడవ జరగడానికి గల కారణము, ముఖ్య కారణం ఏందన్నా, ఈవిడను మొన్న చెప్పుతో కొట్టడానికి ప్రయత్నిస్తే ఈమె వారిపోవడానికి గల కారణం. నువ్వు ఆడ మరి తిట్టలేదని చెప్పి నిలబడి ధైర్యంగా నువ్వు చెప్పు, ఎందుకు పారిపోయావు? అక్కడ నువ్వు నిలబడి ఇట్లా నన్ను అనమంటే అన్నానమ్మా, ఇదే నాతో అనిపించింది అని చెప్పి నువ్వు ధైర్యంగా నిలబడి ఎందుకు చెప్పలే? అలా ఈ దగ్గర ఎవిడెన్స్ నేను కొట్టించనా? ఒక మనిషిని కొట్టించనా? చెప్పండి. ఒక మనిషిని కొట్టించిన ఎప్పుడు కూడా మనిషిని కలపాలని చూడాలి. అట్లా కాదు, నువ్వు మీరు ఈ కోణంలో ఆలోచిస్తారు కానీ పొరపాటు ఏంటంటే ఆ రోజు కూర్చొని 10 నిమిషాలు మాట్లాడితే అయిపోతుంది.
కాకపోతే ఈవిడ మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారేమో ఎందుకు వచ్చింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు అడగండి ఇప్పుడు ఇప్పుడు ఎవడైతే దెబ్బలు తిన్నదో ఆ స్త్రీ అమ్మ నేను నీతోటి అసలు అన్ననా ఆవిడ అనుంటుండే ఆ రోజు నేను నీతోటి అన్నానా బాబా మీద తొట్టే అంటుండే లేకుంటే ఏదో ఒకటి నీతోటి ఆమె క్లారిటీ తెచ్చుకుంటుండే కదా ఇప్పుడు నువ్వు వాడిపోవడం వలన తీసేబట్టి తీసేస్తాను అని తీసేసే వీడియో అంతే తప్పేంటండి మరి ఎందుకు వెళ్ళిపోయింది నాకు డబ్బులు లేవు ఇంట్లోని తినడానికి లేదు ఒక 10 నిమిషాలు ఉంటే క్లారిటీ కొట్టుకుని కూడా నేను ఉండను ఒకసారి జరిగింది కదా మాకు మళ్ళీ కొట్టుకుంటారు అంతే మాట్లాడుతాను పోయారు కదా ఎత్తు కొట్టింది అని దాన్ని ఎత్తు కొట్టింది మళ్ళీ లేదు కొట్టింది కదా అదే నేను ఉంటే కొట్టలేదన్నా వద్దామా తప్పు ఫోన్ తప్పు అంటే నువ్వు అక్కడ ఉంటే కొట్టించేదాన్ని కాదు నేను కొట్టింది అలాంటప్పుడు వరకు రానివ్వను మరి ఎందుకు ఉండలే తోటి స్త్రీగా ఎందుకు ఉండలే కొట్టుకోవాలని ఉండలేదా కొట్టుకోవాలని ఉండలేదు అక్కడ నాకు కొట్టుకుని వాళ్ళ దగ్గర ఇష్టం లేదు నాకు నేను ఉంటే కొట్టివ్వకపోయేదాన్ని అన్నది రెండోది కొట్టుకునే వాళ్ళ దగ్గర నేను ఉన్నాను రావద్దు నీ కొట్టిలే ఉన్న రావద్దు కొడితే నేను దాన్ని కొట్టకుండా వచ్చింది మరి ఏమిటింది ఆ గొడవే ఉంది అందుకే నేను తప్పు నా మీద ఉంటే లక్ష్యం ఇప్పుడు నాకు బుర్ర బదులు కొట్టేసుకుంటుంది రాగానే నేను అనేది బుర్ర బదులు కొట్టి నువ్వు పోలీసులు వచ్చి మొత్తం గ్రూప్ లో ఎంతమంది అంతమంది తీసుకెళ్తారు నన్ను తీసుకెళ్తారు మరి నేనేమి ఎరగను నేను ఉంచున్నాను నన్ను తీసుకెళ్తారు ఇప్పుడు పాపం అని ఏదో ఆడల బతుకు వాళ్ళు బతుకుతుంటే ఒక ఆడదాన్ని కొట్టడం నేను పాపమే అంటారు సరే బాబు నీ వేవను అంతే అది లంజి అవని దొంగ అవని ఏ అవ్వలే నేను వాళ్ళు ఎవరిని అట్లా అయినా సరే ఒక మనిషి వచ్చి కొట్టేస్తానంటే తోటి ఆడదానికి నేను వెళ్తాను తోటి మగోడిగా వెళ్ళాలి అసలు అక్కడ కొట్టడానికి కారకురాలవే నువ్వు ఎట్లనో చెప్పాను నేను క్లారిటీ కావాలంటే ఫోన్ కూడా లైవ్ లో ఫోన్ చేస్తాను అన్నా ఇటేను కొట్టడానికి ఎట్లా అంటే మొత్తమేనమ్మా మరి చేయాలని అరుస్తూ సమాధానం అయిపోయి చెప్పు నువ్వు మాట్లాడింది ఫస్ట్ నేను క్లారిటీ ఇస్తాను ఎందుకు కారణమో చెప్తాను నీతో ఆవిడ దెబ్బలు తిన్న ఆవిడ అనమంటే నేను అన్నాను ఆవేశంలో కోపంలో అన్నాను తప్ప నేను స్వతహాగా అనలేదు నువ్వు అన్నావు అవునా అదే నిజమా అయితే అక్కడ నిజం అన్నప్పుడు నీతో తిట్టు అని చెప్పిన వాళ్ళు రేపు పొద్దున్న నువ్వు దొడ్డి పోగానే వెనకకి నిలబడి స్పూన్ తో దొడ్డి తీసుకొని తినట్టు తింటావు నువ్వు పొద్దున బాత్రూమ్ పోతావు కదా అయితే తినవు కదా ఇక్కడ తినవు అక్కడ అనవు అయితే అక్కడ విను అక్కడ చెప్పాను ఎన్నో ఆవేశంగా ఉన్నాను గౌన్ తక్కువ వచ్చింది నేను ఆ ఎదురు వీడియో చూస్తే నేను అన్నాను ఈ లోపల కూడా తను అన్నది అన్న మాట ప్రకారం నేను అనుకున్నాను అయితే అక్కడ ఒక్క 2 నిమిషాలు నిలబడి నేను మనస్ఫూర్తిగా నేను అనలేదమ్మా నాకు అనాలని అడుగు చెప్పాను లేదు అక్కడ కాదన్నా ఈమె కాదు ఇవ్వాల్సింది ఈమె కాదు వచ్చినప్పుడు ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆమె వచ్చినప్పుడు నువ్వు అన్నావు కదనే నాతోటి నువ్వు చెప్తేనే కదా నేను అన్నా ఒకవేళ నువ్వు అట్లా ఇటు అట్లా నాకు చెప్తే ఆవిడ కూడా ఏమంటుండే నిజంగా నేను చెప్పాను నీకు చెప్పిందా లేదా నిరూపించుకుంటుండే ఆవిడ కూడా అంత కోపం రాకపోదా అంత ఆవేశం వచ్చి అట్లా కింద కొట్టుకోవడం వల్లనే కదా ఎదుటోళ్ళు కోపం వచ్చి కొట్టారు అసలు ఆడ కొట్లాడ జరగడానికి నువ్వు ఒక 10 నిమిషాలు కొట్లాడిన జరగకపో నేను ఏం చెప్తున్నాను నాకు గొడవ అంటే ఇష్టం ఉండదు ఇప్పుడు రేపు నేను చెప్తున్నాను ఇలా గొడవలు వచ్చి నన్ను ఏదో చెప్పేసి లేచిపో జోడు తీసి అని యాక్షన్ ఇస్తే అలాంటి ఇక్కడ విషయం ఏం తెలుసా నీకు మాట్లాడాలా ఇక్కడ ఈమెకు మీకు ఇక్కడ నువ్వేమేమి మాట్లాడినావు ఏమేం చేసినావు ఎవరెవరు చేసినావు అక్కడ ఆ మనిషికి పాప ఆ చెల్లెకి ఆమెకు కూడా మెసేజ్ల మీద మెసేజ్లు దాన్ని వేసుకో దాన్ని కొట్టు దానికి కామె ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పి నీ గురించి రెచ్చగొట్టడం వల్లనే నీ గురించి చెప్పి రెచ్చగొట్టడం వల్లనే అక్కడ ఆమె తిడుతుంది రెండోది నువ్వు నీకు రెచ్చగొట్టి నీకు చెప్పడం వల్లనే నువ్వు తిడుతున్నావు అంటే ఇక్కడ రెచ్చగొట్టి చెప్పే వాళ్ళు ఒకలా ఇద్దరు అనేది క్లారిటీ రావాలి రెండోది ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు ఫస్ట్ నుంచి కాదు ఇప్పుడు కాదు ఫస్ట్ గొడవ అప్పటి నుంచి తమ్ముడు వీళ్ళకి ఎలాంటిది పాపం ఒక్క దగ్గర వచ్చినోళ్ళు తిన్నోళ్ళు తిరిగినోళ్ళు అందరూ మంచిగా ఉన్నోళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇప్పుడు నాకు బుర్ర వీడెక్కిపోయింది రేపే నేను ట్రైన్ ఎక్కేస్తున్నాను అయితే అక్కడ నిలబడలేదు ఓకే ఆ రోజు అప్పటి నుంచి అక్కడ నుంచి వెళ్ళిపోయాను కదా అక్కడ నుంచి పారిపోయాను నేనే చెప్తున్నా నీ గొడవలు వద్దని వెళ్ళిపోయాను సరే ఓకే నాకు కూడా ఫోన్ చేశారమ్మా నేను కూడా చేసినాను అన్న కూడా నాతో మాట్లాడాడు నేను అవతల వ్యక్తి కూడా నాతో మాట్లాడింది ఎందుకమ్మా గొడవ ఆమెతో నీకు ఎందుకమ్మ కొట్లాడ లేదన్నా నేను ఎందుకు కొట్లాడతా చెప్పు ఆల్రెడీ అయిపోయినాయి నా కంటెంట్ ఏదో నేను చేసుకుంటున్నా ఆవిడ కంటెంట్ నేను ఆవిడ తిట్టినా ఆవిడ నన్ను తిట్టుకోను కానీ నా పిల్లల జోలికి రావడం ఏందన్నా అని అడుగుతారు
నేనేమంటున్నా అడిగింది తీర్పు ఎందుకు అడుగుతా? అరే వాళ్ళని అడిగింది నేను చెప్పేసాను. నీ వల్ల ఒక మనిషిని ఒక అమ్మాయి కొట్టింది, నన్ను అన్ని బ్యాడ్గా చెప్పింది, చెప్పడం వల్ల కొట్టిందని చెప్పింది. అట్లా కాదు, నువ్వు అనవసరంగా నువ్వు కొట్టించినావు. నేను చెప్తున్నా, నువ్వు ఆమె అనలే, అసలు ఆమె నీకు చెప్పనే చెప్పలేదు కదా. నీకు చెప్పిందా? ఈమె చెప్పకుండానే ఈమె అసలు ఆమెకు సంబంధం లేదు, ఆమెకు తెలియకుండా వీళ్ళ కూతురు వీళ్ళ కొడుకుని తిట్టేసింది ఈమె. ఇప్పుడు ఏమంటుంది? అయితే ఇప్పుడు ఆ రోజు దెబ్బలు తినడానికి నిజంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుని ఎంత చిన్న కొట్టుకుని మెల్ల కొట్లాడ జరిగింది. ఆ కొట్లాడగల కారణం ఏమో తమ్ముడు? ఎవరు చేసిన కొట్లాట? ఒక్కటే 2 నిమిషాలు నిలబడి చెప్పింది అనొచ్చుగా. ఇప్పుడు నువ్వు కూడా చెప్పంటే నేను ఎటు ఇవ్వనమ్మా, నాకు 50 పైన దాటినాయి, హ్యాపీగా బతకాలి. నీకు న్యాయం మాట్లాడితే నీకు గుండె వస్తుంది. అదే అంతే మరి గొడవ కదా, అదిగిపోయింది. ఎందుకు మళ్ళీ కావాలంటే నేను ఏమంటున్నట్టే, నేను ఎందుకు అంటున్నట్టే గొడవ ఎందుకు పెడుతున్నట్టే, నువ్వు వాళ్ళతో కలిసిపోయి హ్యాపీగా నీ బతికేది బతకొచ్చు. నీ మధ్యలో ఈ కర్పూరంగాల నీ అవలగాల దగ్గర తిరిగి వాళ్ళందరూ నీ క్వశ్చన్ సార్, నేను మళ్ళీ చెప్తున్నా, ఇంటర్వ్యూ ముఖంగా చెప్తున్నా, నువ్వు ఎవరెవరికైతే మెసేజ్ పెడతావు, ఎవరెవరికైతే వాయిస్ మెసేజ్ పెడతావు అన్ని ఎదురులో పంపుతారు. నాది వెళ్ళే మన చెప్ప, అరే మనది చెప్పకమ్మా, నేను నా తల్లి నా అమ్మ అనుకుంటున్నాను, నువ్వు నేను గురించి ఎక్కడ చెప్పను ఏం చెప్పను. ఇక్కడ నువ్వు సరదాగా నీవు అనుకుంటావు, సరదాగా నువ్వు ఆవేశంలో నువ్వు ఏం చేస్తావు అంటే ఏదో ఒక మాట అనేస్తావు. ఇప్పుడు నేనేమంటున్నాంటే, ఇప్పుడు నన్ను ఒక మాట అంటది, నేనైతే భద్రంగా పెట్టుకుంటా, లేకుంటే అవసరం లేదు నాకు ఆ విషయం. ఎందుకంటే నేను లైట్ పట్టించుకోను, కానీ నేను పుల్లలు పెట్టాలనే తత్వం నా దగ్గర ఉంటే ఏదో నా మీద నమ్మకంతో సాయి గురించి మాట్లాడుతూ, అన్న గురించి మాట్లాడుతూ, నేనేం చేస్తున్నా నీ గురించి కావాల్సుకొని నేను రెచ్చగొట్టి, సాయి నిన్ను ఇలా అన్నాడు అనగా నువ్వు రెచ్చిపోతున్నావు. నువ్వు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఆ కోప్పడ్డం తీసుకొని పోయి మళ్ళీ అటు పంపిస్తున్నా. కొన్ని సందర్భాల్లో నీకు తెలుసా, నీకు నిజం తెలుసో లేదో, ఎదుటి వాళ్ళను కాన్ఫరెన్స్ లో పెట్టి ఈమెతో మాట్లాడితే ఈమె అమ్మ నా బూతులు మాట్లాడుతుంటే రికార్డ్ చేసుకుని కూడా ఎవిడెన్స్ పెట్టుకుంటాం. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది, పాప అమ్మకు తెలియదు. ఇప్పుడు ఎవరైనా ఇష్టంగా ఉన్నారంటే చెప్పబడు, అందుకు నేను విరోధంగా ఉన్నట్టు మాట్లాడేదాన్ని. అవి 1-2 దొరికినాయి, అది తప్ప నేను అప్పుడు ఒప్పుకున్నాను. తెలుగు కూడా ఈ వీడియోలు తీసాడు, పబ్లిక్ చేసాడు, నేనేం చదవలేదు కదా. ఇట్లా ఈ మధ్యలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సత్య దగ్గర పోతుంది పాపం, ఆయన ఏదో కష్టపడుతూ రూమ్ లో వండుకుంటూ ఏదో మీ అందరికి ఎంటర్టైన్ చేస్తున్నాడు. కానీ ఈ గ్యాంగ్ మొత్తంలో కర్పూరంగా ఉన్నాడు. చెప్తున్నాను కదా, ఆ కర్పూరంగాన్ని ఇక మీరు కానీ కొంచెం సెట్ అవ్వండి. నేను ఒక రోజు కనుక ఇగో బాబు కర్పూరం, నువ్వు ఈ తాకులాటలు పెట్టి నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళు నా స్టూడియోకి రావద్దని చెప్పి, నువ్వు నా దగ్గర నా స్టూడియోకి రావద్దు అనడం, నువ్వెవరో నాకు తెలుసు క్లియర్. నీకు నేను ఎవరితో మాట్లాడుతున్నా కూడా నీకు తెలుసు. నా స్టూడియో పోవద్దు, చరణ్ దగ్గర ఉండొద్దు, ఆయనతో ఇవన్నీ పట్టించుకోవద్దు, వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని తెలిసి నా దగ్గర కనుక ఎవిడెన్స్ వస్తే, ఈ విషయంలో చెప్తున్నాను, భయంకరవుడే, నువ్వు ఎట్లా పుట్టినావో ఎక్కడి నుంచి వచ్చినావో అట్లనే పంపిస్తా, యాస్టీస్ అదే ప్లేస్లో నుంచి పంపిస్తాను నేను. నాకు దొరకు నువ్వు నా చేతికి ఎవిడెన్స్లు ఉన్నాయి నా దగ్గర చాలా. కొన్ని దొరికినప్పుడు నేనేదో అన్ని వదిలేసుకొని యూట్యూబ్ అనే ఒక చిన్న ప్రపంచంలో నా సంతోషాల కోసం, నా వ్యక్తిగత జీవితం కోసం మెల్లగా బ్రతుకుతున్నా. అందులో నా అదృష్టం బట్టి నా తల్లి దొరికింది, నా అన్న దొరికిండు. కొంతమంది ఎంటర్టైన్ చేస్తున్నాం, వీళ్ళ మీద రూపాయి సంపాదించుకుంటే వాళ్ళకు రూపాయి ఇస్తా, తిండి పెడితే నాకు ఏదో ఒక రకంగా బతున్నావు. ఇవాళ అసలు ఎవరు గుంజుకోవట్లేరు. నువ్వు కనుక నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలి, లంజా కూడా నన్ను ఇక వేరేగా చూస్తావు. కామెడీ చూస్తావు కదా, తర్వాత ముచ్చట చూస్తావు. స్వతహాగా నేనే చెప్తున్నా నీకు, కర్పూరం 100% పబ్లిక్ లో కర్పూరాన్ని పెట్టి ఇట్లా అగ్గిపుల్ల వాళ్ళ చేతులతో అంటిపిస్తా, కర్పూరం కాలిపోతుంది. కావాలంటే చూడు. నువ్వు ఈడ కాదుగా, ఇండస్ట్రీలో కాదుగా, ఈ సొసైటీ ఈడ యూట్యూబ్లో కాదుగా, 100% అసలు నీకు నువ్వుగానే ఇక నీ ఇష్టం. మరిగా నేను అంత బీభత్సం నేను కూర్చున్నా అంటే 5 రూపాయల భోజనం చేస్తా, నీ కర్పూరం కానీ కూర్చుంటా. ఇంకా నాకు పని పాట ఏం లేదు, ఇవన్నీ వదిలేస్తాను. నా స్టూడియో గీడియో మొత్తం వదిలేస్తాను. నాకు పోయింది అనుకుంటా 5 రూపాయల భోజనం గవర్నమెంట్ తింటా, నీ స్టూడియో కూడా కూర్చుంటా, మంచిగా కూర్చో, నీ దగ్గర కూర్చుంటా, నీ ఇంటి కూడా ఇక చూసుకుందాం. నువ్వా నేనా చూద్దాం, ఎంత దూరం పోతామా, ఇట్లా లీగల్ పోతాం ఇల్లీగల్ పోతాం చూసుకుందాం. నువ్వు ఏదైనా నా కాంట్రవర్సీ ఉంటే యూట్యూబ్ పరంగా మాట్లాడు, నా కంటెంట్ గురించి మాట్లాడు. లేదా నువ్వు ఇది చేసినావు నాకు సెటర్ అయ్యి నువ్వు వీడియో చేయడానికి దమ్ముంటే యూట్యూబ్ లో మాట్లాడుకో. అయితే ఇగో ఎవడన్నా చేసినా ఏం చేసినా సాక్ష్యాలు వినాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నందన్న ఉండమ్మా, నందన్న పోయి అక్కడ నా గురించి చెప్తాడు, నందన్న దగ్గర నా సాక్ష్యం ఉండాలిగా. ఇప్పుడు నీ గురించి లక్ష్మమ్మ
తమ్ముడు సాయి వచ్చిన దగ్గరకు వచ్చి అన్న లక్ష్మమ్మ ఇట్లా అన్నదన్నా అని చెప్పి నాకు చెప్పంగానే నేను ఆవేశపడ్డమేంది ఆమె అన్నట్టు ఎవిడెన్స్ ఇవ్వండి నేనైతే అడుగుతాను. సో ఇక్కడ ఆ ఎవిడెన్స్ ఉండాలి, ఎవరెవరు ఆవేశపడద్దు, ఎవరేం చేయదు. నందనా సరే ఇది ఇక వదిలేమ్మా, నువ్వు ఏం చేసినా ఇప్పటికైనా చెప్తున్నాను నందన, దయచేసి వ్యక్తిగత జీవితాలకు పోకుర్రి. రెండోది ఫ్యామిలీ కూడా వెళ్ళకూడదు. ఆ మాట అన్న వాళ్ళ దగ్గర కూడా నేను చెప్పాను, ఫ్యామిలీ విషయాలు వద్దు, నువ్వు నేను దిక్కుంటే నువ్వు నేను దిక్కు. ఆమెనే చెప్తున్నా, ఫ్యామిలీ జోలికి పోదని అమ్మనే చెప్తుంది. ఇక ఇక్కడన్నా మారండి. రెండోది నువ్వెలా ఉన్నా నువ్వెళ్ళ ఒకటే, కానీ నేనేమంటున్నా నీ గురించి చెప్పింది ఏంటంటేనా, నీ గురించి ఫుల్ తాగి ఉచ్చబోసి ప్యాంటుకు జిబ్బేసుకోకుండా ఆమె అనే లవండ బయట బయట పెట్టి అట్లనే వండుకొని ఇట్లా చేస్తున్నాడమ్మా. అసలు వాడిని అట్లా కదమ్మా, నువ్వు కాదు అసలు అన్ని పిలవద్దు అంటే ఫంక్షన్ ఇట్లాంటి దాంట్లో పిలవద్దు. దొబ్బి తాగుతున్నాడు, ఫ్రీగా వచ్చిందని తాగుతున్నాడు, ఇట్లాంటి రకరకాల మాట్లాడుతున్నాడు. అనా ఈరోజు చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నా, నాతో నీకు లాభం ఉందో నష్టం ఉందో, నీకు రూపాయి ఇచ్చింది లేదు, చేసింది లేదు, నీకు పెట్టింది లేదు, ఏం లేదన్నా ఒక సలహా మాత్రం ఇస్తావు తమ్ముడుగా. నీ కష్టం నువ్వు పడు, నీ బతుకు నువ్వు బతుకు. ఎవరి ఛానల్ అన్నా పర్మనెంట్ పని చేయి, 4-5 ఛానల్ పని చేయి, రూపాయి తీసుకో, రూపాయి లేని పని చేయకు. నా దగ్గర అయినా సరే తమ్ముడు 200 100 నీకు కంటెంట్ చేస్తున్నావు, 1000 ఇస్తే వస్తా లేకుండా చేయను సరేనా. అట్లా చేసుకొని సంపాదించుకో నీ బతుకు. చెప్పిందని నేను చెప్తున్నాను, ఒకడు ఊరంతా తిరిగి అడిగి బంధువులు దిగి తిరిగి మళ్ళీ ఆడికి ఎవరో ఇచ్చిన డబ్బులు, ఎవరో సామాన్లు పెడితే వండిన డబ్బులు ఎంత పెట్టి ఇప్పుడు ఎవరో పోకొని ఇంకొకసారి కానీ మళ్ళీ వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు దగ్గర తిన్నారని చెప్పి పెట్టిన దాని గురించి మళ్ళీ నేను వాగామనుకో, ఈసారి నువ్వు ఎప్పుడు చూడలేదాం. మళ్ళీ ఒకసారి పులియాసం వేసానంటే ఎలా ఉందో తెలుసు, ఒకసారి వైజాగ్లో అడుగు. మళ్ళీ ఇక్కడ కానీ వేసాను అనుకో పులియాసం, మళ్ళీ ఏం చేస్తావు నేను ఇష్టం, ఇంకా చూసుకుందాం అంటే చూసుకుందాం ఒకరు. ఆ బుద్ధి మానుకుంటే ఉంటావు, ఇక్కడ ఫుడ్ పెట్టి దొరుకుద్ది, లేదంటే మడగుడిసి మొక్కలేసేస్తావు. పాపము వీళ్ళు ఏమనుకుంటారు అంటే మీరు సోదరులరా, వీళ్ళు పాపం అన్నం పెడితే తింటారు. ఎందుకంటే పాపం వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే ఎందుకన్నా ఇప్పుడు నేను తిన్నా మీ ఇంటికి వచ్చి తిన్నా, ఏమా నీ దగ్గరకు వచ్చి అన్నం తిన్నా నేను. ఇప్పుడు వేరే అవసరం ఏదో పని మీద వెళ్తా ఉంటాం, అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ పుల్లలు పెట్టేయడం తమ్ముడు, మనకు చెప్తూ వీళ్ళని వీళ్ళని అంటూ తింపుతూ వీళ్ళని ఉపయోగించుకుంటూ వీళ్ళ మీద దెంగిపోతూ ఫోన్ చేసి వీడియోని మాకు చెప్పారు. అసలు వేరే మెసేజ్లు అన్ని ఇక్కడ ఉన్నాయి, చేసింది వేరే వాడు, చెప్పింది వీడు చెప్పారు. అమ్మా నీకు మాట చెప్పిన తమ్ముడు, ఈయన పరిచయమై 3.5-4 సంవత్సరాలు అవుతుంది. ఆ వెనకాల ఆవిడ గురించి ఏ రోజు నాకు బ్యాడ్ చెప్పి ఏ రోజు చెప్పలే. ఏమన్నా అంటే ఏంటంటే నోటితుల వల్ల ఏదన్నా అంటే కొంచెం చెప్తాం మీ అరుస్తుంది, ఆవిడ గురించి ఏ క్షణం బ్యాడ్ చెప్పలే, చెప్పలేదమ్మా. నేను చెప్తాను కదా, ఈవిడనన్నా అంటది వాడు అడిపోయడమ్మా, ఆడ తాగాడమ్మా, ఈడు తాగాడమ్మా, అట్లా అమ్మా అట్లా ఆవిడ అంటది, ఆయన చెప్పలే. ఈయన గురించి కాదు, బేసిక్ గా ఇక్కడ బయట మీకు కొట్లాడేది అనుకో, ఇక్కడ వచ్చి చెప్పండి నాకు ఎవరన్నా చెప్తే అప్పుడు అడుగు చెప్పాడు. ఏంటంటే ఆయన వ్యక్తితో మాట్లాడు కాబట్టి నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, మీరిద్దరు కలిసిమెలిసి. సాయి నువ్వు కూడా చెప్తున్నా ఈ సందర్భంగా, ఈడు కర్పూరం గాడు అన్నాడట, ఇది ఏంటి పరిస్థితి, నన్ను నా దగ్గర పోతే మళ్ళీ గొడవలు పెడతాడు, కొట్లాడ పెడతాడు, మీకు ఫైటింగ్లు పెడతాడు, ఏమన్నారు ఫైటింగ్లు పెడతాడు, మళ్ళీ మీ ఇద్దరికి తనుకునేటట్టు చేస్తాడు, కావాల్సుకున్న సార్ దగ్గర పోవద్దు. చాలా మందికి నాతోటే అన్నాడు, ఇప్పుడు చెప్తున్నాను నాతోటే మీకు గొడవలు అయిపోతే మళ్ళీ కొట్టించడానికి ఫోన్ చేస్తున్నాడంట. అంటే నువ్వు ఫోన్ చేస్తున్నా అమ్మా నా దగ్గర నేను నందన్నకు ఫోన్ చేసి నీ మీదకి గొడవ అవుతుందని నాకు తెలిస్తే ఏం జరిగిందని నందన్నకు నేను ఫోన్ చేశాను. అసలు గొడవ ఏంది, ఎందుకు కొట్లాడ, నేను వద్దామని, ఎందుకంటే కొట్లాడుకోదు కదా. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే లక్ష్మమ్మను కొట్టడానికి వస్తున్నారు, లక్ష్మమ్మను కొడుతున్నారు అంటే టెన్షన్ తో నాకు కూడా టెన్షన్ అనిపించింది. అయ్యో ఆమెను మళ్ళీ కొట్టడం ఏంటని నందన్నకు ఫోన్ చేస్తే లేదు సోదరా ఆమె లేదు, ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. విషయం ఏంటంటే ఇట్లా వచ్చి గొడవ అయిందంటే నేను మాట్లాడాను. వీళ్ళతో మాట్లాడి వచ్చేసిన తర్వాత నాకు ఒక రోజు ఫోన్ చేశారు, ఇంటర్వ్యూ కావాలని చెప్పి అమ్మ ఫోన్ చేసింది. అమ్మ ఫోన్ నుంచి మేము ఇంటర్వ్యూ ఇస్తాము, ఈ విషయం మీద మాట్లాడు, మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నది ఒకటి, దానికి పని పాట లేదు, కావాల్సుకొని చేస్తున్నది అని చెప్పి నాతో బూతులు మాట్లాడినటువంటి మాటలు నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. క్వశ్చన్స్ నేనే ఇస్తా, నేనే చేస్తా అంటే ఇంట్లో కూడా పుల్ల పెట్టినట్టు కదా తమ్ముడు. ఇప్పుడు ఎదుటి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూ తీసుకో, గట్టిగా మాట్లాడు అని అంటుంటే నేను వీళ్ళకు శత్రువుని చేసినట్టు కదా. అప్పుడు నేనేం చేసిన, అమ్మకు
ఆవిడ లొల్లి, అవునా? ఆవిడ దగ్గర పోయి మాట్లాడి ఏమితో మాట్లాడిన సామరస్యం అయిపోతుందిగా. అమ్మీడ కూర్చుంది, ఇప్పుడు ఫోన్ చేసి పిలిపించి అమ్మ ఎందుకురా లొల్లి కొట్లాడేందుకు, యూట్యూబ్ లో బ్రతికేటోళ్ళం కాంట్రవర్సీ పబ్లిక్ ని ఎంటర్టైన్ చేయాలి. మీరు తిట్టుకోండి, వ్యూస్ ఆయనకి ఇన్ని వస్తాయి, నీకు ఇన్ని వస్తాయి, ఫ్యామిలీ దగ్గర పోదు, పర్సనల్ పోదు. ఎందుకమ్మా శత్రువు అమ్మ అంటే సెకండ్ ఇస్తే అయిపోతుందిగా. నిన్ను అట్లా అన్నదని ఆమెను, నేను ఇట్లా అన్నదని ఈమెను, ఇలా అని చెప్పి పంచాయతీలు పెట్టి పుల్లలు పెట్టేది ఎవరు? 2 సెకండ్లు అయింది, ఇప్పుడే సడన్గా ఫోన్ చేశాడు. ఇదిగో అంటే చూసేవాళ్ళు లక్ష్మమ్మ ఇప్పుడు మిమ్మల్ని కొట్టిద్దాని కాదు. నేనేమన్నాను, ఇక్కడ ఆమెను పిలిపించి ఒక మంచి పాజిటివ్ ఇంటర్వ్యూ చేసి, ఇప్పుడు ఎందుకంటే తమ్ముళ్ళు మంచిదా చెడ్డదా ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఫ్యామిలీలో బ్రతుకుతుంది, సొసైటీని మైండ్ లో పెట్టుకుని బ్రతుకుతుంది, మంచి చెడ్డలు జరుగుతాయి. అరే ఆమెను సెక్యూర్ చేసుకుంటుంది పోయి, ఆమెను కాపాడుకోవడానికి, ఆమె ఫ్యామిలీకి అన్నం పెట్టుకోవడానికి ఎవడన్నా దాడి చేస్తే మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. దాని గురించి బయటకు పెట్టి ఎందుకు కొట్లాటమ్మా, మంచిగా కూర్చుంటూ ఉండొచ్చు కదా. ఆమెకు నీకు క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో చెల్లె రామ్మా ఇంటర్వ్యూ చేద్దాం రారా అంటే పాజిటివే. నేను నెగిటివ్ చేస్తే నాకేమొస్తుంది? మీ కొట్లాటలు పెట్టుకుంటాను, ఇగో నెగిటివ్ పెట్టాలి, వీళ్ళని వాడాలి, నెగిటివ్ పంచాలి అంటే నా మీద వీళ్ళు మాట్లాడేటప్పుడు, వీళ్ళు కొట్లాట పెట్టినప్పుడే, వీళ్ళు ఛానల్ అన్ని ఇంటర్వ్యూలు పిలిచినప్పుడు నేను కూడా దూరం ఉండి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసుకుంటాను కదా. ఎందుకు చేయలే? నాకు ఆ పంచాయతీలు ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు, ఎల్లుండవు. ఈ మధ్యలో మధ్యవర్తి కర్పూరం గాడు, ఈ లొల్లీలు పెట్టే లొల్లీల వాళ్ళనే ఆ కర్పూరం గాడి బజ్జీలు వలుగుతాయి. ఆ కర్పూరం గాడు ఎవడు ఏంటి అనేది నేను కర్పూరాన్ని బయటికి లాక్కొస్తా. సరేనా? మీరైతే అప్పటిదాకా మంచిగుంటారని నా ఉద్దేశం అన్న. గిందుకు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా. అప్పుడు ఇప్పుడు నీ గురించి ఏం చెప్పారంటే, అమ్మా ఇట్లా చెప్పారు, నీ గురించి ఇంటర్వ్యూ చేద్దామంటారు, నువ్వు బ్లేమ్ చేస్తున్నావట. ఎందుకు బ్లేమ్ చేస్తున్నావురా? నువ్వు ఇంటర్వ్యూ చేసుకున్నావు మన పాజిటివ్ అంటే అన్న ఒక రోజులు వస్తున్నది రాలే, మళ్ళీ నేను కూడా ఫోన్ చేయలేదు. కాదు నేను 3 రోజులు ఫోన్ చేసిన, అమ్మకు ఫోన్ చేసిన లేదు, నాకు ఫోన్ చేయాలి. వానికి ఎందుకు ఫోన్ చేస్తా భయ నేను? ఇప్పుడు నాకు అతను సంబంధమే లేదు. ఈ ఇప్పుడు నాకు ఇక్కడ నాకు ఎవరెవరు, నాకు లక్ష్మమ్మ కావాలి, ఆమె కావాలి, ఎదుటి వ్యక్తి వీళ్ళు అయినందుకు మధ్యలో అన్న నువ్వు వస్తే అసలు పంచాయతీ ఏంటంటే వాళ్ళిద్దరిలో లేదు, నాకెందుకు, నేను రాను ప్లీజ్, నాకు వద్దులే, నాకు రానంటే సరే పర్లేదు నువ్వు రా, కావాలంటే అవసరం వచ్చి సాక్ష్యం ఉంటే అక్కడ చెప్పు. ఇద్దరిని కూర్చొని పెట్టి కాంప్రమైజ్ చేసి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారు కదా. ఇద్దరు కలిసి మళ్ళీ రేపు పొద్దున మంచిగా చేసుకోరు, లేదు ఏదో కాంటెంట్ చేసారు, క్యారెక్టర్ చేసారు, లేదు ఇద్దరు నిజంగా వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో తిట్టుకుని పబ్లిక్ ఎంటర్టైనర్ అంటే ఓకే, పబ్లిక్ ని ఎంటర్టైన్ చేయరా, మీరు వ్యక్తిగతానికి ఎందుకు పోతారు? అప్పుడు ఎలా ఉండాలి? నీకు చెప్పాలి తను, అమ్మ లక్ష్మమ్మ ఇలా చెప్తున్నాను, నువ్వు ఏమనుకోకు, నువ్వు సాయి ఇలా చెప్తున్నావు, మీరు ఇద్దరు మామూలుగా అనుకోండి అంటే మనకు ఒకే ఉంటుంది గుండెలో బాధ. నాకు ఏమి చెప్పుకుంటే వీడు కింద ఎలా చూసేస్తంటే మరి నేను లెక్కనా వంటల ప్రోగ్రాము నాకు చెప్పమ్మా. ఏ రోజు తమ్ముడు ఇన్ని రోజులు నాకు కుదరలే, నా పర్సనల్ ప్రాబ్లం వల్ల వాళ్ళ ఉంది. ఇప్పుడు నేను షూటింగ్ మీ అందరి ముందు ఎత్తున్నా అన్న ఈ రోజు ప్రోగ్రామ్ అయిపోయింది, మీకు డబ్బులు వచ్చేది నేను 2-3 days లో షూటింగ్ పెట్టేస్తున్నా. రాగానే ఇట్లా కారు ఇట్లా మీరు నా కారు ఇట్లా దిగుతూనే ఉంటే పేమెంట్ ఇచ్చేస్తాను మీకు, లేదు మీకు అడ్వాన్స్ కావాలంటే కారు ఎక్కేటప్పుడు ఇస్తాను. నేను అంటున్నా కదా మీకు, లేదు మీకు మీతో నాకు అర్థమైపోయింది, మీకు షూటింగ్ ఉన్న రోజు నేను పేమెంట్ ఇచ్చే పిలిపిస్తాను. నీకు 700, నీకు 500 ఫస్ట్ నెల నేను మళ్ళీ చెప్తాను, అప్పుడు కూడా చెప్పిన తర్వాత అన్న నీకు 1000 ఇస్తాను, నీకు 1500 ఇస్తాను. సరేనా? నీకు 1500 ఎందుకు చెప్పు, నీకు ఆయన ఏం తక్కువనా, ఆయన కూడా ఆర్టిస్టే కదా, ఆయనకి నీకు ఎందుకు 1500 ఇవ్వాలి, నీకు ఎందుకు ఇవ్వాలి? అరే కాదా తమ్ముడు, కొన్నిట్లలో మాత్రమే వీళ్ళకు కొంచెం హెచ్చు తగులు చూస్తా అన్న ఆలోచించు, మా అన్న కాబట్టి. ఎందుకంటే నేను అన్నకు మళ్ళీ 200 ఆమెకు 200 మంద కదా, ఈయనకు మళ్ళీ నేను మంద ఇప్పిస్తాం, మేము దాక్కుంటా కూర్చుంటాం, ఆ ఖర్చులు ఖర్చు అనుకోమని తక్కువ ఇస్తుండే తమ్ముడు నాకు అని అనుకోవద్దు. ఈ ఒక్క నెల ఇంత పేమెంట్ చేస్తా, నెక్స్ట్ మంత్ నుంచి నీకు అమ్మ అన్న నీకు 1000 ఇస్తా, నీకు ఇది ఇస్తా, సరేనా అమ్మ? ఆ వచ్చిన నెల నుంచి మీ ఇద్దరికి సమానం ఇస్తా, సరేనా? ఒక రోజు మిమ్మల్ని నేను తీసుకుపోతే రైట్ 1500 ఇస్తా. ఎప్పుడు ఏ నెల? మళ్ళీ వీడియోల పరంగా చెప్తున్నా, ఏ నెల? 3rd month ఇస్తా. ఫస్ట్ నెల నీకు 700 ఇస్తామా, అన్నకు 500 ఇస్తా. సెకండ్ నెల నీకు ఎంత ఇస్తా? 1500 ఇస్తా. అన్నకి ఎంత ఇస్తా? 1000 ఇస్తా. అతని తర్వాత నెల ఎంత ఇస్తా? 1500 ఇస్తా, సరేనా? ఇద్దరికి 1500 ఇస్తా. ఈ ఒక్క 2 నెలలు ఎందుకు అంటున్నట్టే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఏ సంవత్సరం ఒకసారి చెప్పాలి? 2024 వీళ్ళకు ఇదొకటి అమ్మా. నెలకి నా దగ్గర వారానికి 4 రోజులు షూట్ ఉంటుంది మీకు, మిగతా 3 రోజులు మీరు ఏమైనా చేసుకోండి. ఒకటి మీరు నా దగ్గరకు వచ్చి షార్ట్ ఫిలిం చేసినా గంతే పేమెంట్ ఇస్తా, వంటలు వండినా గంతే పేమెంట్ ఇస్తా. మీరు పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి షూటింగ్ అయిపోయాక మీరు ఉంటే ఆ పేమెంట్ ఇస్తా.
నేను గంట చేస్తాను, నేను ఇట్లా అనుకుని వెళ్ళిపోయాను. చేస్తాం ఎప్పుడు అన్నా ఇట్లా నువ్వే నీతో అన్నతో ప్రాబ్లం ఏమి ఉండదు నాకు. ఆయనకు ఒక గంట టైం ఇస్తారు. మరి నేను అన్నానా అందుకు ప్రాబ్లం ఉందంటున్నావు నేను ఏదో అన్నట్టు ఆయనతో ఉండదు, ఎందుకంటే మహా అంటే 1 అవర్ పడుకుంటున్న మధ్యాహ్నం 10 నిమిషాలు గ్యాప్ లిస్ట్ అయిపోయాను. నేను ఎప్పుడైనా దొబ్బి ఇక షూటింగ్ అప్పుడు నువ్వు సీనియర్ నేను చెప్తున్నా, నువ్వు అడ్జస్ట్ చేసుకొని ఉండు నాతోటి, సరేనా తమ్ముడు సాయి? ఇదే సందర్భంగా నీకు కూడా చెప్తున్నా, ఇప్పుడు వీడియోలో నువ్వు కనిపించవు బేసిక్గా. నేను చెప్తున్నా నీకు ఏదైనా జెన్యున్ గా చెయ్యి, ఏ పనైనా ఏది కావాలని చెయ్యి అన్న. నీతో సాయం నాకు కావాలంటే జెన్యున్ గా జెన్యున్. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేను పని చేయించుకోను. ఒకవేళ నేను ఫ్రీగా చేస్తా అంటే చేసేస్తా, సరేనా? ఎవరికి ఎంత అయ్యేదో అంత చూసుకుందాం. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మళ్ళీ లక్ష్మమ్మతో వీళ్ళందరితో మంచి గెటప్లతో కామెడీ. ఎప్పుడు ఎవరిని తిట్టించను, తిట్టొద్దు, తిట్టకూడదు నా వీడియోలో. ఏంటంటే నాకు వయసు భయపడ్డది 50 పైన కొట్టుకుంటారు ఏమి వద్దు. ఓన్లీ వీళ్ళిద్దరితో మంచి కామెడీ స్కిట్ వస్తుంది, మంచి ప్రోగ్రాము, వంటల ప్రోగ్రాము. అమ్మకు హీరో కావాలి, ఒక వెబ్ సిరీస్ కూడా తీస్తా. మంచి ఎంత ఉండాలి నీకు ఏజ్? నాది ఉన్నమాట మా 54. మీరు ఏవి పెట్టుకుంటారో పెట్టుకోండి. 54 కాదు కానీ పోరాడు సాయిని పెట్టరా హీరోగా. సాయి వద్దని కొడుతూ అన్నాను. సాయికి ఎలా చెప్తాను ఈ యాక్టర్ నువ్వు ఎవరితో చేయాలి? అయినా సాయి నేను ఒక తండ్రి గాని కొడుకు గాని కలిగిన సాయి పేరు. సాయి ఒక పిల్లోడు ఇంకో పిల్లోడు మొన్న పెళ్లి చేసుకున్నాడు. చెప్తా ఓకే, నేను చేసే దాంట్లో వేసుకున్నా కదా చెప్తా. ఓకే కేరళ ఆవిడ పెద్దదని తెలిసింది కాబట్టి చూసాను. చలో రైట్, ఉంటా. నమస్తే, బై బై. అండి ఏమైనా సరే ఎవరైనా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఏమొద్దు. ఇది తినలేదు ముందు తను చెప్పాడంత నేను సీరియస్ అయ్యాను అంతగా ఏమి కాదు. ఏంటంటే వాళ్ళ వయసులో ఉండే నాకంటే 54 వచ్చినాయండి ఇప్పుడు మార్చికి. అందుకు నేను చెయ్యి తెలుసుకోలేదు. నాకు కూడా హార్ట్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి అన్నారు. అందుకు ఏమన్నా అనేటప్పటికి ఎవరైనా కొట్టుకున్నారు అనేటప్పటికి ఇక్కడ టిక్కుమంటుందండి. నేను ఎలా అందుకు నేను అప్పుడు ఈ బుర్రకుల మాట వద్దండి. నేనైతే మాత్రం వారిలోని చాలా ఇబ్బంది పడిపోతున్నాను. అందుకు ముసలాయనతో చెప్పాను డబ్బులు లేవండి మీరు ఏం అడగొద్దు ఇంటికి వెళ్ళి తెస్తానండి అని చెప్పాను. అదే రోజు ఇక్కడ అదే రోజు ఇదంటే నా కొడుకు వంక పెట్టేసినప్పుడు నాకు శరబాబు పిలుస్తున్నాడు తప్పేసుకున్నాను, టికెట్ తీసుకున్నాను, అయిపోయింది. 6 రోజులు కొట్టుకున్నాను అక్కడ. అసలు బాధ అంటే బాధ. ఈ ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం ఏంటంటే వీళ్ళకి మొన్న 500 ఇచ్చిన ఇంటర్వ్యూకి సమాప్తం. రెండోది నా తమ్ముడు పాపం కష్టపడుతున్నాడు పాయింట్ కోసం. దీని వల్ల కూడా కాంట్రవర్సీ చేస్తే వీళ్ళ పాపం ఇదంతా స్కిట్ అండి. ఇక్కడ ఏది నిజం జరగలేదు. ఆయన లేసింది నిజం కాదు, ఆవిడ ఇదంతా స్కిట్. ఈ స్కిట్ ప్రకారం తమ్ముడు ప్రమోషన్ చేయడానికి మాత్రం స్కిట్ మాకు చేస్తాము. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, యూట్యూబ్ లో ఇదే కాదు, ఏ కాంట్రవర్సీ మా దగ్గర నుంచి కొట్టుకుంటారు అనేది నిజం కాదు. కాన్సెప్ట్ ఉంటది, ఒక స్కిట్ వేస్తాము. కాకపోతే లక్ష్మమ్మకి చెప్పదు. ఈమె చేస్తే చెప్పదు, ఈమెకి చెప్పదు. ఈమెకు చెప్తే ఏమవుతుంది అంటే ఈమెకు చెప్తే ఏం చేస్తా అంటే రివీల్ చేసేస్తారు. మొన్న మీది ఎట్లయింది 200 పువ్వులకు దండకు బొక్కన అది అట్లుంటది. అందులో మధ్యలో వీళ్ళు పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్లు వచ్చారు కదా, దానివల్ల కూడా అది వీకింది నేను అనుకుంటున్నాను. నేను వద్దు ఏదైనా సరే ఆల్ ద బెస్ట్, వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అమ్మ. రైట్, నమస్తే, బాయ్ బాయ్.